చేయాలి అంటే రేపటిది ఈరోజు చేశామంటే మామూలుగా ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం ఏకోద్దిష్టం చేస్తారు కదండి శ్రాద్ధంలో. ఏకోద్దిష్టానికి ఎంత భయపడతారో తెలుసు. బ్రాహ్మణులు ఏకోద్దిష్టానికి భయపడతారు. ఏకోద్దిష్టము సంవత్సరాంతంలో బ్రాహ్మణుడు పితృకర్మను ఉద్దేశించి చేసేటువంటి కర్మ. కానీ ఏకోద్దిష్టాన్ని 11 రోజుల్లోగా చేస్తారు. ఎందుకు చేస్తారంటే సంవత్సరాంతంలో చేసే క్రతువు ఈరోజు కర్మ మొదలు పెడితే సంవత్సరం వరకు అది క్రతువు అన్నమాట. ఈరోజు నేను చేస్తాను అని అనుకుని వాడు చచ్చిపోయాడు అనుకోండి, ఆ కర్మ నిలిచిపోతుంది. అంత భయపడి మనం ఆ రోజు చేయగలమో లేదో ఆ కర్మ ఈరోజే చేస్తున్నాను 2 సార్లు ఏకోద్దిష్టాలు చేస్తాం. అంటే విచారం చేయడానికి హేతువు లేకుండా అంటే దైవీక కర్మల విషయానికి వచ్చేటప్పటికీ సంకల్పాన్ని జాగ్రత్తగా అంటే మన మనస్సు కూడా రేపు చెడిపోతే ఇవన్నీ దోషాలుగా పరిణమిస్తాయి. అందుకంతా స్త్రీ పార్శ్వంలో ఉండేవాడు అసలు అంత యోచించుకోకూడదు. ఇంకోటి వచ్చి వాంగ్ నిశ్చయం వైదిక నిర్ణయం కాదు కాబట్టి ఒక వ్యవహారంగా చేసుకోవడం తెలియదు కాదు. మీకు అర్థమైంది కదండి అంతే. కాబట్టి వైదిక కర్మల్లో అంత జాప్యం ఉండదు. వాస్తవంగా వైదిక సంకల్పాలంతా క్షణం యావత్తి జరిగింది. ఎందుకంటే దైవబలం ఉంటుంది. అంటే మనం అనుకున్నాము మనం చేస్తున్నాము అన్న మధ్యలో అడ్డం వచ్చింది అంటే అది మనుషులు. అంటే ఎంత చిన్నదిగా ఉంటుందంటే మనం తాగుతాము స్నానం చేద్దాము అనుకున్నది కూడా జరగదు. 7 గంటలకు రేపు స్నానం చేద్దాం అనుకుని మీరు లేచి చూడండి జరగదు కదా. అంటే నైష్ఠికుడు అయినటువంటి వాడు అసాధ్యమైనటువంటి వాడిని సంకల్పించుకుంటాడు. మన రైల్వే జర్నీ ఇప్పుడు రమణాపురం నన్ను అడుగుతూ ఉంటాడు, స్వామి ఎప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి, ఎక్కడికి వెళ్తాం, ఏం వెళ్తాం చెప్పండి. ఇంత అవసరంగా మనం చేయవలసింది ఏమీ లేదు. మనకైతే అందరి ఎందుకు ప్రీతుంది. చేయవలసిన వ్యవహారాన్ని ఆ క్షణంలోనే మనం సంకల్పం చేయాలి. అంటే దృష్టిలోపం కాదు. ఆ విధంగా అన్నీ మనం వస్తే మనం బద్ధులం అయిపోతాం. వాటికి ప్రారంభం అంటే ఏంటంటే రైల్వే టికెట్ మీరు ఇచ్చారండి, మీకు ప్రారంభం ఎట్లుంటుంది అంటే రేపు సాయంకాలం ఎల్లుండో నేను వెళ్ళిపోతాను అని వచ్చారు కదా. కరెక్ట్గా ఆ టైంకి మీకు వెళ్ళలేని పరిస్థితి వస్తే మీకు చాలా టెన్షన్ వస్తుంది కదండి. ఇక్కడి నుంచి మనం వెళ్ళేదే, మనకేం రోడ్డు లేదు. నేను పెద్దవాళ్ళని చూస్తుంటాను, చిన్నవాడిని కాదు. ఎవరో ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చారు, సాయంకాలం 5 గంటలకు వెళ్ళిపోవాలా, ట్రైనో ఫ్లైటో వెళ్ళిపోతుంది. ఆయన కూర్చొని టెన్షన్ పడుతున్నాడు. ఎవరండి మిమ్మల్ని కష్టపెట్టేవాళ్ళు ఎవరున్నారు? ఈరోజు కాదు రేపు పోదామంటే మనం కష్టపెట్టరు అంటే చెప్పాడు. యముడు కూడా ఆ రకంగా మనం ఒకసారి సమయాన్ని చెప్తే మృత్యు ఆ క్షణానికి వస్తుంది. ప్రారంభం అంటే ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పుడే ఫలానా రోజు నేను పూర్తి చేసేస్తాను జీవుడు చేసే సంకల్పం. వాళ్ళు బద్ధులు, ఉండటానికి లేదు, దానికి ముందర వెళ్ళటానికి లేదు. ఎందుకంటే టికెట్ కొనుక్కొని వచ్చాడు. మనకు ఆ పద్ధతి ఉండకూడదు. అందుకోసం అంటే ఇంకోటి కన్యాదానం దాన విషయాలు లేదు, పద్ధతి చాలా తలకాయనిగా ఉంది. మనం పొందే దాంట్లోనూ మనం తీసుకునే దాంట్లో మనం వీకెండ్ రేపు ఎల్లుండో మనం తీసుకుందాం, మనం పొందవలసిన దాన్ని చెప్పొచ్చు. కానీ మనం ఇవ్వవలసిన దాన్ని అంటే కన్యా వివాహంలో దాన ప్రశస్తి ప్రధానమైంది. ఇప్పుడు లోక వ్యవహారంలో ప్రధానం కాకపోయినా ఇప్పుడు అది ప్రధానమైంది కాబట్టి మీరు శ్రమ పడతారు. అది ఎందుకు మనకి ఎప్పుడు మీమాంస వాళ్ళ స్నేహం ఈ కాకుండానే మనం నేరప 1 సంవత్సర కాలం నేరపాలి. అంటే మన గుట్టుబాట్లన్నీ తెలిసిపోతాయి. అదే పాపం. కాబట్టి మీరు మనం మళ్ళీ ఒకసారి జాతకంలో చూద్దాము. హేతు అయితే బాగుంది ఉన్నది. ఇట్స్ టూ ఎర్లీ టు కన్వే ద పురుష్. అది వాళ్ళు ఆ సంకల్పంతో. అందువల్ల ఏంటంటే నిర్ణయం నిశ్చయం. నిర్ణయం కాబట్టి అది ఆ క్షణమే వస్తుంది. నిశ్చయం అయితేనే ఛాయిస్ చేయడానికి మీరు అవకాశం కోల్పోతారు. అంటే మామూలుగా వధువు నిశ్చయాన్ని ఎట్ట చేస్తారంటే ఒక ప్రాప్తకాల స్థితి వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఒక చోట వేసి స్వయంవరం చేయడం. అంటే మనం మామూలుగా రామాయణంలో సీతకు స్వయంవరం జరిగింది ఏంటంటే మనకు సినిమాటిక్గా చూపించినట్లుగా జరగలేదు. స్వయంవరం ప్రకటించేసి 1-2 సంవత్సరాలు జరుగుతూ ఉంటే వస్తున్నవాడు వస్తున్నారు, పోతున్నవాడు పోతున్నారు. ఆ సమయంలో రాముడు వచ్చాడు.
కూర్చుని ఆ యొక్క నలదమయంతి మాదిరి జరగాలి. నలదమయంతి స్వయంవరం అయితే ఏకకాలంలో జరిగింది. సీతది వచ్చేటప్పటికీ విస్తరంగా ఒక 2-3 సంవత్సరాల కాలం ప్రకటించి ఎవరికి ఇవ్వాలి ఇవన్నీ చర్చ జరిగింది. అటువంటి మనం అంటే నిర్ణయానికి మనకు ఇవన్నీ హేతువులు హ్యావ్ టు పూల్. అంటే ప్రాప్త వ్యవస్థ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు సంకల్పం చేశారు కాబట్టి ఆ మూలధర్మానుసారం మనం అందరం కన్యకి హేతువులుగా ఉన్నటువంటి స్త్రీలందరినీ లేదా పురుషులను ఎవరికి వాళ్ళని మన యోగ్యులంతా విచారణ చేసుకోవడానికి మనం వాడచ్చు ఈ సమయాన్ని. ఇదే బెస్ట్ అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. వచ్చిన వాటిని ఇప్పుడు 1 సంవత్సర కాలంలోనూ హేతువులు పెట్టుకుని వాళ్ళందరినీ జాతక పద్ధతిలో 10-20 తీసుకుని బెస్ట్ దాన్ని చూస్తే అప్పుడు దానికి అవకాశం ఇచ్చి ఉంటుంది. నిర్ణయంగా చేస్తే దైవికంగా చేయాలి. నిర్ణయం అంటే నాట్ గివింగ్ ఎనీ చాయిస్. పరమాత్ముడు చెప్తే నిర్ణయం, జీవుడు చేస్తే నిశ్చయం. చయన ప్రక్రియ ఉంటుంది. చూసింది ఇదా అదా అని ఉంటుంది కదండి. కాబట్టి అది నిశ్చయ ప్రక్రియ. ఆ నిశ్చయం ఇవ్వకపోతే మీకు కన్యాదోషాలన్నీ తండ్రిని పట్టుకుంటాయి. ఇక వధువుకి 4 చూపించగలిగేటువంటి స్తోమత ఉండటం శ్రేయస్కరం. అంటే వచ్చింది నాకు అర్థం, మీరు చెప్పింది అర్థమైంది. మీరు హేతు పెడుతున్నారు కాబట్టి ఆ ప్రక్రియలో మనం వద్దు అని చెప్పకుండా అంటే కన్య వరకు వెళ్ళకూడదు. మీరు చూస్తూ ఉండండి. అంటే దాని వ్యవహారం ఆగరిది. స్మృతిలో చెప్పినట్టు కన్యది ఆగరిది రూపపాత్రే. అంతవరకు స్థితి మాతావిత్తం పితాశ్రితం బాంధవ కులం ఇచ్చింది అందరూ వ్యవహారం మాట తీరు ఇది గమనించడానికి సమయం కావాలి. మీకు అవకాశం వచ్చింది కాబట్టి ఊరికి చెప్పేటండి. పిల్లవాడు ఎట్లా పనిచేస్తున్నాడో చూస్తూ ఉంటే మనం చూద్దాం. అంటే బుద్ధుడు యొక్క బలం కొంచెం తక్కువ ఉంది, అది తప్పటి వీళ్ళది బాగుంది. సంతోషం.